గైస్ ఎప్పట్లాగానే రీసెంట్గా ఒక 6 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే వాటి గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, మన ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ యొక్క షూటింగ్ అయితే త్వరలోనే స్టార్ట్ అవబోతుందంటండి. అండ్ ఈ మూవీ యొక్క బీజిఎం 70% కంపోజిషన్ కూడా కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, మన ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ యొక్క షూటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయిందంటండి, ఒక 2-3 సాంగ్స్ తప్ప. అండ్ ఫౌజీ మూవీ యొక్క షూటింగ్ కూడా 60% అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఇప్పుడు సెకండ్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో మన చిరంజీవి గారు లీడ్ యాక్టర్ గా ఫ్యూచర్ లో మనశంకర్ వరప్రసాద్ గారు అనే మూవీ అయితే రాబోతుంది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీ ఫస్ట్ సాంగ్ యొక్క షూటింగ్ ని ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశారంటండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కొనుక్కోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు థర్డ్ అప్డేట్ ఏంటంటే గైస్, రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్ లో మన పుష్ప మూవీ టీం వాళ్ళకే మొత్తం 4 కేటగిరీస్ లో అవార్డ్స్ రావడం అయితే జరిగిందండి. బెస్ట్ యాక్టర్ అవార్డు మన అల్లు అర్జున్ అన్నకి, బెస్ట్ యాక్టర్స్ అవార్డు రష్మిక మందనకి, బెస్ట్ డైరెక్టర్ అవార్డు సుకుమార్ గారికి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు మన డిఎస్పీ గారికి. ఇలా మొత్తం 4 కేటగిరీస్ లో మన పుష్ప మూవీ టీం వాళ్ళకే అవార్డ్స్ రావడం అయితే జరిగిందండి. అయితే మీలో ఎంతమందికి ఈ పుష్ప మూవీ అంటే ఇష్టమో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇప్పుడు ఫోర్త్ అప్డేట్ ఏంటంటే గైస్, జనరల్ గా మన బోయపాటి గారి డైరెక్షన్ లో మన బాలయ్య లీడ్ యాక్టర్ గా వస్తేనే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుంది. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే, ఇదే బోయపాటి గారి డైరెక్షన్ లో మన బాలయ్య అండ్ చిరంజీవి గారు వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్ గా ఒక మల్టీ స్టారర్ మూవీ అయితే రాబోతుందంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ కాంబోలో నిజంగా మూవీ వస్తే మన బాలయ్య డైలాగ్స్ కి, మన చిరంజీవి గారి స్టెప్స్ కి థియేటర్స్ లో స్క్రీన్స్ చిరిగిపోతాయనే చెప్పాలి. కరెక్టే కదా? అండ్ ఇప్పుడు ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే గైస్, మన రామ్ చరణ్ అన్న పెద్ద మూవీ యొక్క షూటింగ్ అయితే 50% కంప్లీట్ అయిపోయిందంట అండి. అండ్ ఈ మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ ని ఈ సెప్టెంబర్ 28న అయితే రిలీజ్ చేయబోతున్నారంట. అండ్ ఇప్పుడు సిక్స్త్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే గైస్, డైరెక్టర్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో మన వెంకటేష్ గారి లీడ్ యాక్టర్ గా ఫ్యూచర్ లో ఒక మూవీ అయితే రాబోతుంది. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ మూవీలో లీడ్ యాక్టర్స్ కోసమని మన శ్రీనిధి శెట్టిని అయితే క్యాస్ట్ చేశారంటండి. సో చూడాలి మరి. జనరల్ గా మన త్రివిక్రమ్ గారి మూవీస్ అంటే ఇద్దరు హీరోయిన్లు కామన్ కాబట్టి ఇంకో హీరోయిన్ గా ఎవరిని క్యాస్ట్ చేస్తారో సో చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 6 అప్డేట్లలో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది, దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా?